హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ క్రియేషన్స్. సో ఈరోజు మీ దగ్గరికి స్పెషల్గా ఒక మంచి డెలిషియస్ అయిన సోయా కీమా పరోటాని మేము ముందుకు తీసుకొచ్చాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాయిల్డ్ పొటాటో, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, దీన్ని కొరియండర్ పౌడర్ అని కూడా అంటాం, సాల్ట్, గార్లిక్, ఆనియన్, ఆయిల్, సోయాని మిల్ మేకర్ అంటామండి మన తెలుగులో. నెక్స్ట్ సబ్జీ మసాలా, ఇంకా ఆటా, దీన్ని మన తెలుగులో గోధుమ పిండి అంటామండి. నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీకి పెట్టుకున్నాం కాబట్టి గెట్ రెడీ. తర్వాత మనం బాయిల్ చేసుకోవాలండి సోయాని. అది అయిపోయాక బాయిల్డ్ అయిన దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. అంతలోపలికి మనం బంగాళదుంపలు అనేది విజిల్ పెట్టుకుందాం. తర్వాత మిల్ మేకర్ అనేది బాగా మిక్సీలో ఆడించిన తర్వాత పక్కకు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి, కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసి, ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసేద్దాం. అది వేసి బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్లో రావాలి, అప్పటికే కదా మంచి టేస్ట్ ఉంటుంది. సో దాన్ని కలుపుతూ ఉండండి, మార్చేయొద్దు అలా అని చెప్పేసి. అది బాగా కలిపిన తర్వాత మనం ఎల్లుల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది చాలా మంచిదండి మన ఒంటికి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో అది వేసుకొని తర్వాత ఏదైతే కీమా మిక్సీ ఆడించామో అది కూడా వేసుకోవాలండి. వాటర్ లేకుండా చూసుకోండి, అది పొడి పొడిగా రావాలి. ఈ మిల్ మేకర్ అనేది మనకు చాలా హెల్త్కి మంచిది, మంచి ప్రోటీన్ ఇస్తుంది. ఇది పౌడర్లా అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు కీమా ఎలా మనం చేసుకుంటాం కదా, సో ఆ దాంట్లో రావాలి అది. తర్వాత మసాలాస్ అన్నీ వేసుకొని బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత సో దాని కలర్ అయితే చూసారు కదా, అసలు ఎక్కడ అంటకుండా విడివిడిగా పొడిలా ఉంది. అలా చేసుకోవాలి. అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని స్మాష్ చేసి, మనం ఏదైతే మంచిగా ఇప్పుడు డీప్గా మనం ఏదైతే ఫ్రై చేసామో ఆ సోయా కీమా అన్నది ఆ బంగాళదుంపలో వేసుకొని బాగా కలపాలండి. కలిపిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న గోధుమ పిండిని మనం ఫస్ట్ చిన్నగా చపాతీలా చేసుకొని దాని లోపల మనం సోయా కీమా స్టఫ్ని పెట్టి మళ్ళీ పొడి దాంట్లో బాగా డిప్ చేసిన తర్వాత మనం చపాతీని బాగా బేలాలండి. ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా నీట్గా చూసుకొని రౌండ్గా చేసుకోండి. సో దాని తర్వాత మనం ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ పెట్టాక ప్యాన్ హీట్ అయ్యాక మనం పెట్టుకున్న చపాతీ ఉంది కదండి, ఆ చపాతీని అందులో వేసి అది బాగా ఫ్రై అవ్వాలండి. అది బాగా కాల్చాలి, అటు ఇటు కాల్చాక అప్పుడు ఆయిల్ వేసి దాన్ని మనం బాగా ఏంటైతే మన చేతిలో ఉందో దాన్ని బాగా స్ప్రెడ్ చేయాలండి, నొక్కాలన్నమాట. అది బాగా నొక్కితేనే లోపల ఉన్నది ఉడుకుతుంది, పిండి అన్నది. సో దాని తర్వాత అటు ఇటు తిప్పి మీకు ఎలా కావాలో అలా కాల్చి రోస్ట్ చేసుకోండి. రోస్ట్ కావాలంటే రోస్ట్, లేదా లేదు. రెడీ అయిపోయింది మన సోయా కీమా పరోటా. సో దీంతో పాటు ప్లెయిన్గా తినచ్చు, లేదా మీరు కర్డ్ వేసుకోవాలంటే అది కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.